నార్మల్ హీరో సినిమా వస్తే థియేటర్లకి జనాలు ఎవడాలి అట్లా. అదే ఒక డబ్బింగ్ సినిమా, చిన్న సినిమా అయినా కూడా థియేటర్లు జనాలు వెళ్తున్నారు. ఇది క్యాచ్ చేసుకున్నారు. సో ఈ సినిమా ఆ సినిమా అని లేదు, ప్రతి అడ్డమైన సినిమా డబ్ చేసి రిలీజ్ చేసి చెప్తున్నారు. రిలీజ్ చేయడం, థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే సినిమా టైప్ కాన్సెప్ట్ తో మన తెలుగు వాళ్ళు తీసారనుకో వెళ్ళట్లా. ఎందుకు? ఓటీటీ వచ్చిన తర్వాత కల్ట్ క్లాసిక్ అంటారు దీన్ని. బేసిక్ గా నేను అఖిల్ ది లెనిన్ మూవీ వచ్చింది కదా, లెనిన్ మూవీ కూడా అదే అనుకున్నా. ఎందుకంటే దాని ముందు 5 సినిమాలు ఆల్మోస్ట్ అఖిల్ 5 సినిమాలు ఫ్లాప్లే. జనాలకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇంకా అయిపోయింది అఖిల్ కెరీర్, ఇంకా థియేటర్ కి జనాలు ఏ నమ్మకంతో వెళ్తారనే హోప్ తోనే ఉన్నా. కానీ ఆ టీజర్ చూసిన తర్వాత కూడా నాకు నమ్మకం రాలా. బాగుంటది అని నమ్మకం ఉంది, కానీ జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారని నమ్మకం రాలా. పోతుంది అని అనుకున్నా. కానీ నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటి అని అంటే, నాగార్జున సినిమా కంటెంట్ ఎలా ఉన్నా నాగార్జున అనేవాడిని ఒక్కడిని చూసి థియేటర్కి వెళ్ళారు జనాలు. అఖిల్ని కూడా చూసి కాదు, నాగార్జున మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఎందుకంటే నాగార్జున ఎప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు పిచ్చి పిచ్చి సినిమాలు ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు. లెనిన్ మూవీ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయింది ఎక్కడ అంటే, కంటెంట్ మ్యాటర్ కాదు, కంటెంట్ నార్మల్ కంటెంట్, వెరీ రొటీన్ కంటెంట్. మహాభారతం జస్ట్ టచ్ ఇచ్చాడు, కానీ ద వే స్క్రీన్ ప్లే, ప్రెసెన్స్, జనాలకి ఇవ్వాల్సిన మాస్ మసాలా మూమెంట్స్ కరెక్ట్ గా పడినాయి సినిమాలో. నేను ఇంకా చూడలేదు, సగమే చూసా. అది క్లిక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను అనుకోవడం. నేను ఓటీటీ నాకు ఇక్కడ రిలీజ్ అవ్వాలి సింగపూర్ లో. ఓకే, నేను చూసాను, నేను సినిమా చూసాను అఖిల్ ని. అంటే స్టోరీ బాగుంది. ఫస్ట్ స్టోరీ అంటే కథ ఉండాలి కదా, ఏదైనా మూవీ అంటే కథ ఉండాలి. సో ఆ కథ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్, ఒక్క ఊర్లో అప్పట్లో జరిగేవి ఇలాగే ఉండేవి. సో అది బాగానే ఉంది. అప్పట్లో అందరూ అంటే అప్పుడు అందరూ మాసి కదా, ఆ టైంలో క్లాస్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో అఖిల్ని ఇప్పుడు దాకా క్లాస్ లుక్ లోనే చూసాం ప్రతిదీ, మనం స్మార్ట్ వేలో క్లాస్ లుక్ లోనే చూసాం. ఇది డిఫరెంట్ వే కాబట్టి అందరికి బాగుంది. అండ్ ఇంకోటి సాంగ్స్ ఒకటి బాగా ప్లస్ అయినాయి. అంటే ఎక్కువ సాంగ్స్ కాదు, బీజిఎం బ్యాక్గ్రౌండ్స్ కానీ, బీజిఎంస్ కానీ, అండ్ సాంగ్ కానీ, అండ్ హీరోయిన్ కానీ, ఇలా మొత్తం పకడ్బందీగా ఉన్నాయి అన్ని. అంటే కరెక్ట్ గా ఈ వేలోనే తీయాలి, ఇలాగే ఈ క్యారెక్టర్ ఇలాగే ప్లే చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలాగే ప్లే చేయాలి. అండ్ ఎస్పెషల్లీ విలన్ రోల్, అంటే విలన్ అని తెలీదు కానీ విలన్ రోల్ అది. ఓకే, నీకు ఎప్పుడైతే మూవీ హీరో అండ్ విలన్ 2 క్యారెక్టర్స్ ఒకే వేలో వెళ్తున్నాయో, అంటే ఒకే హైప్ తో వెళ్తున్నాయో, ఆ సినిమా మాక్సిమం హిట్ అవుతుంది. అది పాయింట్. అందులోనూ మన ఇండస్ట్రీ అంతా ఈ మధ్యన ఒక ట్రామాలో బతికేస్తుంది అనమాట. మన ఇండస్ట్రీ తోపు నిజంగా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ కూడా మన ఇండస్ట్రీ తోపు మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేసుకుంటే అనే ఒక ట్రామాలో బతికేయడం వల్ల ఒక సరైన కంటెంట్ ఉన్న సినిమా రాట్లా, పిచ్చి పిచ్చి సినిమాలన్నీ వస్తున్నాయి. నిజంగా కంటెంట్ లేకుండా పిచ్చి సినిమాలను తీసుకొచ్చి థియేటర్ లో పెడితే థియేటర్లు జనాలు రారు. ఫస్ట్ థింగ్, అఖిల్ సినిమాకి థియేటర్లో జనాలు వెళ్ళారు అని అంటే ఒక నమ్మకం ఉంది. అక్కడ నమ్మకం అనేది ఉన్నంత మాత్రాన్ని వెళ్ళిపోతారా అంటే వెళ్ళరు. ఆ నమ్మకాన్ని నమ్మి వెళ్ళారు. తర్వాత సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఇంకా జనాలు పెరిగారు. ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి. గట్టిగా మాట్లాడాలంటే పెద్ద సినిమా ఉంది. అంటే నీకు చెప్తాను ఈ టాపిక్ గురించి చెప్పేది అనుకుంటే, చూడు 2 సంవత్సరాల్లో నాకు మన తెలుగు ఇండస్ట్రీలో, ఓన్లీ మన పర్టికులర్ తెలుగు ఇండస్ట్రీలో ఇదిరా సినిమా అంటే అనిపించుకుని ఒక సినిమా కూడా నాకు లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఈవెన్ ఈ 2 సంవత్సరాల సరైన సినిమా పర్లా మన తెలుగు ఇండస్ట్రీలో. గట్టిగా మాట్లాడితే వెయిట్ చేస్తున్నాను నేను, కంటెంట్ ఉన్న మూవీ అని కాదు కానీ ఇది సినిమా, కమర్షియల్ మూవీ అయినా కూడా ఇది అని కొద్దో గొప్ప నన్ను అడిగితే కొద్దో గొప్ప ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా 2 సినిమాలు కనెక్ట్ అయినాయి. ఏంటి అని అంటే, ఒకటి డాకు మహారాజ్, బాలకృష్ణ ఒక రేంజ్ లో చూపించాడు. బాబీ అనుకుంటా డైరెక్టర్, మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు తమను. ఇది 2 మనశంకర్ వరప్రసాద్. అఫ్ కోర్స్ క్రింజ్ కామెడీ అయినా అయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీలు తాండవం ఆడారు థియేటర్ లో. నేను ఆల్మోస్ట్ 2 సార్లు చూసినట్టు ఉన్నా థియేటర్ లో. లిటరల్లీ కొట్టుకుని చచ్చిపోయారు టికెట్ల కోసం. టికెట్లు దొరకడానికి కష్టపడ్డారు అప్పట్లో, నేను చూశాను. ఈ 2 సినిమాలే థియేటర్లకి జనాల్ని తీసుకొచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో. అప్పుడు ఏదది సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటా, అది ఉన్నాయి ఓకే, వెంకటేష్ కామెడీ ఇవన్నీ ఓకే. కానీ కంపారిటివ్లీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే శంకర్ వరప్రసాద్ ఇది
అంటే ఆర్గానిక్ గా జనాలందరూ వెళ్ళింది. అదే అండ్ నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే అనిల్ రావుపూడి సినిమాల్లో అనిల్ రావుపూడి అనే పేరుంది అని అంటే ఫ్యామిలీలు అందరూ ఇంకా ఎగబడిపోవచ్చు అని ఇంకా ముద్రడిపోయింది ఒక జనాలకి. ఒక మార్క్ పడింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్, పడిపోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అని. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది వరకు శ్రీను వైట్లకు ఉండేది ఆ మార్క్. తప్పితే శ్రీను వైట్ల కాకపోతే కనుక కృష్ణవంశీ కృష్ణవంశీ వీళ్ళకు ఉండేది ఆ మార్క్. కృష్ణవంశీ గారు. ఇప్పుడు అనిల్ రావుపూడికి పడిపోయింది. వివి వినాయక్ వీళ్ళ ముగ్గురికి అప్పట్లో ఉండేది. వీళ్ళ పేరుంది అని అంటే సినిమా బ్లాక్ బస్టర్ అని. ఇప్పుడు అనిల్ రావుపూడి అంటే కేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోయింది ఇంకా ఫ్యామిలీకి. ఆ, ఆడు కూడా తెలివిగా సంక్రాంతి 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 అని సంక్రాంతికి రిలీజ్ చేసుకున్నాడు. ఒకవేళ సినిమా అటు ఇటుగా ఉన్నా సంక్రాంతిలో ఏదో ఊపులో కొట్టేస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎంత ఫ్యాన్ అయినా ఏమైనా మనకి కంటెంట్ నచ్చితే ఎవరిదైనా చూస్తాం. అది మన ఇదంతా ఎగ్జాక్ట్లీ అదే మెయిన్. ఇదంతా ఒక సైడ్ ఆఫ్ సినిమా. ఇది రెండో సైడ్ లోకి వస్తే ఫ్యాన్ వార్స్ అలా చెప్పనా నేను. ఎలా ఉంటాయంటే జనరల్ గా ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్నా. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ డే వెళ్ళా, జనాలు ఊపులో చూసా, అద్దరిపోయిందని చెప్పి కాల్ చేశా. ఓకే. రెండో రోజో మూడో రోజో మళ్ళీ నేను వెళ్తా, కంపల్సరీ వెళ్తా, మహేష్ బాబు సినిమా కాబట్టి. చూసినప్పుడు ఓకే ఈ సినిమాకి ఇక్కడ ఇలా పడాల్సింది, జెన్యూన్ ఫ్యాన్ ఎవడైనా ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇలాగే చూస్తాడు. ఆడేమంటాడంటే ఇది కరెక్ట్ గా లేదులేరా సినిమా, మనోడికి అంత ఎక్కలేదు అనే టైప్ లో మెంటాలిటీలోనే చూస్తాడు సినిమా. సేమ్ అలాగే ప్రతి హీరో ఫ్యాన్స్ అలాగే చూస్తారు 90%, నేను కాదంట్లా. కానీ ఫ్యాన్ వార్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఒక పర్టిక్యులర్ హీరో ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది జోన్ ఉంటారు, ఒక జోన్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమా బాగుందా పక్కన పడే, బాగోలేదా పక్కన పడే, చెత్తలా ఉందా పక్కన పడే, డిజాస్టరా పక్కన పడే, కానీ వాళ్ళకి తెలిసింది ఒకటే, సినిమా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్, మా ఓన్ని కొట్టే సినిమా లేదు. ఇదే స్లోగాన్ వాడికి తెలుసు. వాళ్ళ సినిమాకి సంబంధించి ఏది రిలీజ్ అయినా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్, ఇంకంతే. నచ్చినా కంటెంట్ ఉన్నా నచ్చకపోయినా రుద్దుతారు జనాల మీదకి, జనాల మీద రుద్దుతారు. ఓన్లీ కొంతమంది పర్టికులర్ హీరోస్ కి మాత్రమే ఉంటారు అలా. నేను మిగతా వాళ్ళకు ఉంటారు, ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రుద్దే వాళ్ళు ఉంటారు. కానీ ఇదంతా మాఫియాలా బిల్డ్ అవుతుంది అనమాట ఈ ఫ్యాన్ వార్స్ అంటే. నేను ఎందుకు చెప్తానంటే ఈ ఫ్యాన్ వార్స్ మాఫియా అని నేను లైవ్ లో చూసా. ఈవెన్ సినిమాలో ఏమీ లేదు సుల్లే అని ఆడికి తెలుసు, బట్ ఆడు ఒప్పుకోవడానికి వాడికి ఈగో అడ్డు వస్తుంది, ఒప్పుకోలేడు. నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలను, మహేష్ బాబు సినిమా లాస్ట్ భరత్ అనే నేను సినిమా తర్వాత ఇప్పటిదాకా ఆడిది టోప్ అనిపించే సినిమా లేదు అని. ఈవెన్ భరత్ అనే నేనులో కూడా కొద్ది గొప్ప ఫ్లాస్ ఉంటాయి. శ్రీమంతుడు తర్వాత ఇప్పటిదాకా తోపు సినిమా లేదు అనే గర్వంగా చెప్పుకోగల కెపాసిటీ నాకుంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేరు, వాళ్ళకి తెలుసు వాళ్ళ సినిమాలు ఆ హీరోవి ఈ రేంజ్ ఆఫ్ సినిమా లేదు రాదు అని, కానీ ఒప్పుకోలేరు. ఎందుకంటే ఈగో అడ్డొచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతాయంటే ఇప్పుడు నేను మాట్లాడానుకో బోక్ సినిమా అంటారు, సారీ బీప్ వేసుకుందాం, ఇది తొక్కలో సినిమా అంటారు. సరే ఆడొచ్చి అంటాడు ఇది తొక్కలో సినిమా అయితే ఇది ఏమన్నా పెద్ద గొప్ప సినిమానా అంటాడు. అక్కడ మొదలవుద్ది గొడవ. ఇంకా ట్విట్టర్ లో మేమ్స్ అని వెళ్తుంది, అదని వెళ్తుంది, ఇదని వెళ్తుంది, మామూలుగా వెళ్తారు, కొట్టుకుని చచ్చిపోతారు. లిటరల్లీ చెప్పాలంటే మన ఇంట్లో మనం చదువుకునే చదువు కంటే, ఎగ్జామ్స్ కంటే, మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల కంటే థియేటర్ లో సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే మనం రాత్రి నుంచి థియేటర్ బయట కూర్చుని కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకాలు చేసి థియేటర్ స్క్రీన్ ముందు హారతిలు కూడా ఇచ్చే ఫ్యాన్స్ ఉంటారు. మన ఇండస్ట్రీలోనే ఉంటారు, మిగతా ఇండస్ట్రీలో మన ఇండస్ట్రీని చూసి నేర్చుకున్నారు వాళ్ళు అని అడిగితే. నిజంగా ఈవెన్ నాకు బాగా గుర్తు ఇప్పటికీ, కార్తీ అనుకుంటా, తమిళ ఇండస్ట్రీ సూర్యాల తమ్ముడు, ఫస్ట్ మూవీ యుగానికి ఒక్కడు, తమిళ్ నీకు తెలుసో తెలీదో, నాకు తెలిసి నువ్వు చూసే ఉండొచ్చేమో. యుగానికి ఒక్కడు రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు తమిళ్లో డిజాస్టర్ మూవీ అది. తన సొంత జోన్ ఏదైతే ఉందో, సొంత ప్లేస్ అక్కడ డిజాస్టర్. కానీ మన తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమా. అండ్ దట్టు కార్తీ ఒక ఆడియో లాంచ్ లోనో ఒక ఫంక్షన్ లోనో ఎక్కడో చెప్తాడు ఇప్పటికి, ఒక ప్లేస్ నేను ఎందుకు మీకు తెలుగు వాళ్ళు ఇష్టమా తమిళ వాళ్ళు ఇష్టమా అంటే ఆబ్వియస్లీ నేను తెలుగు వాళ్ళే ఇష్టం అంటాడు. వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళు చెప్తాడు ఎందుకు అని అడుగుతారు. యాంకర్ అడిగితే అంటాడు, జనరల్ గా ఇప్పుడు ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు,
ఒకేసారి సినిమా రిలీజ్ చేసే సంథింగ్ ఒక ఎగ్జాంపుల్, నేను కొంచెం కరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు కానీ స్టోరీ ఏమంటాడంటే, సొంత ప్లేస్ లో ఉన్న వాళ్ళు తిప్పుతారు కానీ వేరే చోట ఉన్న వాళ్ళు ఆ కొత్తదనాన్ని అర్థం చేసుకుని దాన్ని పెద్ద హిట్ చేసి దాన్ని ఒక సెలబ్రేషన్ లో చూస్తారు. ఆబ్వియస్లీ మరి నాకు ఇక్కడ దొరకలేదు, అక్కడ దొరికినప్పుడు నాకు వాళ్ళే ఇష్టం. ఎంత మన సొంత వాళ్ళైనా కూడా అది రికగ్నైజేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది వాళ్ళనే గుర్తుపెట్టుకోవాలి. అది నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను అంటాడు. ఈవెన్ ఆడి ప్రతి సినిమా డబ్బింగ్ కి ఆడే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు తెలుగుకి. మిగతా హీరోలు అలా చెప్పుకోరు. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు. ఇది విన్నా గుర్తుపెట్టింది. బాగుంటాయి ఫ్యాన్ వార్లు చూడడానికి బాగుంటాయి, కానీ ఇంకా చాలా ఉంది డిస్కస్ చేసుకోవడానికి. ఫ్యాన్ వార్లు ఫ్యామిలీస్ రిలేటెడ్. ఫ్యామిలీస్ రిలేటెడ్ అంటే ఇంకా ఆస్తులు అమ్మేసి థియేటర్ లో సినిమాలు ఆడిచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికీ నడుస్తున్నాయి తెలుసా. ఈవెన్ ఇప్పటికీ అంటే ఇదివరకు ఒక పెద్ద హీరో ఇప్పటికీ వాళ్ళ ఫ్యాన్స్ కి నెల ఎంత డబ్బులు ఇస్తాడంట అసోసియేషన్ మెయింటైన్ చేయడానికి. ఎంత డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తాడు. సినిమా రిలీజ్ అయినప్పుడు అది పెద్ద సీనియర్ హీరోనో పెద్ద హీరోనే అని తెలుసు, బట్ అది సీనియరా పెద్ద అని మనకు తెలియదు. ఇప్పటికీ మిగతా ఫ్యాన్స్ అలా, మిగతా హీరోలు అలా చేస్తారో లేదో మనకు తెలియదు. బట్ వాళ్ళందరూ ఏం చెప్తారు, మేము బాగానే ఉంటాం, మనమే కొట్టుకుని చచ్చిపోతాం. నిజం చెప్పాలంటే ఫ్రాంక్లీ వాళ్ళు బాగానే ఉంటారు నిజంగానే. మనలో మనం ఎలా కొట్టుకుని చచ్చిపోతాం అంటే, సొంత బెస్ట్ ఫ్రెండ్ బ్లడ్ బ్రదర్ అయినా కూడా ఒక హీరో అవతల యాంటీ ఉన్నాడు అని అంటే ఇంకా యాంటీ అయిపోతారు వాళ్ళు అంత దారుణంగా. మన వాళ్ళు చాలా తీసుకుంటారులే ఈగోస్ కి, క్లాషెస్ కి, మామూలుగా ఉండదు. దీని గురించి మాట్లాడదాం మనం. ఫ్యాన్ వార్స్ అని చెప్పి దీనికి సెపరేట్ వీడియో పెడితే ఆ వీడియోలో ఎంత దారుణంగా మాట్లాడుకోవాలంటే అంత దారుణంగా మాట్లాడుకోవాలి. లిటరల్లీ మనం 4-5 ఫ్యాన్స్ ని తీసుకురావాలి. ఇప్పుడు నేను మహేష్ బాబు, నువ్వు ప్రభాస్ అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్, ఇలా పెద్ద హీరో ఫ్యాన్స్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే ఆ డిస్కషన్ తెలుస్తుంది. అప్పుడు ఎంత దారుణంగా ఉంటాయి అన్నది నీకు అర్థమవుతుంది. మన డిస్కషన్ లో కూడా కొట్టుకుని చచ్చిపోతాం అనుకో. సో ఎనీవే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్. బాయ్.